కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సీతమ్మ సీతమ్మ నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి ఎవరంటే నాకు తెలియదన్నావు కదా, ఆ కోతి తోక కాలిపోతోంది, దానికి నిప్పు పెట్టించాడు రావణుడు అన్నారు. వెంటనే తల్లి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసింది, నేను రామచంద్రమూర్తికే సర్వకాలముల యందు సేవ చేసిన దాననైతే, రాముణ్ణే మనసులో పెట్టుకున్న దాననైతే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉంటే, రాముడికి నా మీద ప్రేమ ఉంటే, సుగ్రీవుడు నన్ను మళ్లీ తీసుకెళ్లి రాముడితో కలపడం యథార్థమైతే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. అగ్నిహోత్రం తోక మీద వెన్నముద్ద పెట్టినట్టు అయిపోయింది. స్వామి చూసుకున్నారట, ఏమిట్రా తోక కాలడం మాని మండడం మాని వెన్నపూసలా ఉందనుకున్నారట. అనుకుని మహానుభావుడు ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాడు. ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసుడి ఇంటికి వెళ్ళిపోతున్నారు, అగ్గి పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అగ్నిహోత్రుడికి నాళ్ళకు అవకాశం